ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 9, 10 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు సాధారణమైన రోజులు కావు. ఈ 2 రోజులు మీకు అత్యంత శక్తివంతమైన మార్పులను సంభవించే రోజులు. ఈ సమయం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాబోతుంది. ఈ 2 రోజుల్లో మీ ప్రతి మాట మీ భవిష్యత్తును శాసించబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో జరిగే పరిస్థితులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మాకు ఎప్పుడు కష్టాలే, మాకు ఎప్పుడు బాధలే, అదృష్టం అనేది మాకు ఉండదు అని మీరు అనుకుంటారు. కానీ ఈ సమయం మీకు అదృష్ట సమయం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 9, 10 తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. మీ జీవితంలో అతిపెద్ద మార్పులు అనేవి ఇప్పుడు రాబోతున్నాయి. మీ జీవితంలో ఈ సమయంలో మీ కష్టాలకు ముగింపు అనేది మొదలు కాబోతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభించబోతుంది. ఒక దైవశక్తి మీకు అండగా ఉండబోతుంది. ఒక పెద్ద ప్రమాదం నుండి కూడా మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీకు రాబోయే రోజుల్లో గోల్డెన్ పీరియడ్కు పునాది వేస్తుంది. ఈ సమయంలో భగవంతుని మీద మీరు నమ్మకం ఉంచుకున్నట్లు అయితే మీరు ఆశించిన ఫలితాలు మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు తెలియనికుండానే మీ జీవితంలో మార్పులు ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. మీ జీవితంలో ఒక అతిపెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. మీకు జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి వారు సాధారణంగా చాలా నిజాయితీ పరులు, నిష్కలషమైన మనసు కలిగిన వారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలు మీ సొంత మనుషులు కూడా పక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. ఈ గొప్ప గుణమే మీకు కొన్నిసార్లు శాపంగా మారుతుంది. ఈ ప్రపంచం మీరు అనుకున్నంత అమాయకమైనది కాదు ఫ్రెండ్స్. మీరు ఎదుటి వారిని చాలా సులభంగా నమ్మిస్తారు. వారి మాటల్లో మాయలను గ్రహించలేరు. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కసారి పరిశీలించండి. మీరు ఎంతో కష్టపడి చేసిన పనులు ఆశించిన ఫలితం ఇవ్వటం లేదని మీకు అనిపిస్తుందా? మీ ఇంట్లో ప్రశాంతత
క్రమంగా తగ్గిపోతూ అకారణంగా చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతున్నాయా? మీకు రావాల్సిన డబ్బు కూడా చేతికి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తగ్గిపోతుందా? ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగేవి కావు. మీ రాశిపై శని మరియు రాహువుల ప్రభావం పెరుగుతుంది అనటానికి ఇవి నిదర్శనాలు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో రాత్రి సమయంలో జరగబోయేటువంటి మార్పులు మీ జీవితంలో మార్పులను తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే రాత్రి వచ్చే ఒక ఫోన్ కాల్ గురించి మీరు చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మీ రాశిలో గ్రహస్థితి ఒక విచిత్రమైన కోణంలో ఉంటుంది. ఈ సమయంలో మీకు వచ్చే కాల్ మీ జీవితాన్ని ఒక రహస్యంలో బయటపెట్టవచ్చు. ఒక తుఫాను లాంటి వార్త మీరు వినవచ్చు. ఒక పెద్ద అవకాశాన్ని ఆ కాల్ తెచ్చి పెడుతుంది. ఆ కాల్ చేసే వ్యక్తి పేరు ఎస్ లేదా ఎం అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీ కాంటాక్ట్ లిస్టులో ఈ ఇనిషియల్ ఉన్న వ్యక్తి మీకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. మీ కాంటాక్ట్ లిస్టులో ఈ ఇనిషియల్ ఉన్న వ్యక్తి మీకు ఒక సందేశం రావచ్చు. ఈ వార్త విన్న తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబ సభ్యుల మీద, మీ కెరియర్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఆ కాల్ చేసే వ్యక్తి మీకు బాగా తెలిసిన వారు కావచ్చు, లేదా తెలియని నెంబర్ నుండి రావచ్చు. ఆ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా స్థిమితంగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఆ కాల్ చాలా కాలం తర్వాత మీకు ఫోన్ చేసే వ్యక్తుల విషయంలో అతి జాగ్రత్త అవసరం. కానీ ధనుస్సు రాశి వారు ఇది అస్సలు ఊహించలేరు. ఎందుకంటే ఆ కాల్ వెనుక ఒక భయంకరమైన కుట్ర అనేది ఉండే అవకాశం ఉంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అయితే ఒక అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో 2 వ్యక్తులు ఇప్పుడు యాక్టివ్గా మారుతున్నారు. ఒకరు మీ క్షేమాన్ని కోరుకున్నట్టు నటించి ముసుగు శత్రువు వీరు. మీతో కలిసి భోజనం చేస్తారు, మీతో కలిసి నవ్వుతారు, కానీ మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడతారు. రెండవ వ్యక్తి మీ మీద జాలి చూపినట్లు మీ కష్టాలను వింటూ మీ లోపల గమనిస్తూ ఉంటారు. వీరిద్దరు ఎవరి వల్ల మీకు మేత తర్వాత ఒక మానసిక షాక్ తగిలే అవకాశం ఉంది. ఈ పేరు ఆర్ లేదా వి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. అది కేవలం మాటల రూపంలో ఉండవచ్చు, లేదా ఒక చేత రూపంలో ఉండవచ్చు. అందుకే మీరు మీ యొక్క పర్సనల్ విషయాలను, మీరు ఇంట్లో జరిగే రహస్యాలను ఎవరికి చెప్పకండి. ఇక్కడ అస్సలు ప్రమాదం మొదలైంది. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మీకు తెలియని వ్యక్తుల నుండి లేదా ఎప్పుడో విడిపోయిన స్నేహితుల నుండి మెసేజ్లు వస్తున్నాయా? ఎలా ఉన్నావు, నిన్ను గుర్తు చేసుకుంటున్నాను, ఏంటి వింటున్నావా? నిజానికి వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నది మీ మీద ఉన్న ప్రేమతో కాదు, మీ అదృష్టం మారబోతుందని వారికి ఏదో రకంగా తెలిసింది. ధనుస్సు రాశి వారికి రాజయోగం పట్టబోయే సమయం దగ్గర పడుతుంది. ఈ విషయం గ్రహించి కొందరు స్వార్థపరులు మళ్ళీ మీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి మీ అదృష్టాన్ని వాటా కొట్టాలని చూస్తున్నారు. ఈ ఒక్క విషయం తెలియక చాలామంది నష్టపోతున్నారు. ఇలాంటి వారిని మాత్రం దూరంగా ఉండి పలకరించడమే మంచిది. వారిని వ్యక్తిగత జీవితంలోకి రానివ్వకండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలో వారు దెబ్బతీయాలని చూస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సంతోషం అందరికీ చూపించాలన్న ఉత్సాహంతో మీరు పెట్టే ఫోటో కూడా మీకు దిష్టి తగిలేలా ఉండవచ్చు. ఆ తర్వాత జరిగేది మాత్రం షాకింగ్గా ఉంటుంది, మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం, ముఖ్యంగా రాత్రి 1 నుంచి 3 మధ్యలో మీరు అకస్మాత్తుగా మేల్కొనడం, ఇది సామాన్యమైన విషయం కాదు. దీనికి ఆధ్యాత్మిక పరిభాషలో బ్రహ్మముహూర్తం సమీపించే సమయం అంటారు. ఈ సమయంలో మెలకువ రావడం వెనుక ప్రకృతి మీకు ఇస్తున్న హెచ్చరిక దాగి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా మీ పితృదేవతల ఆవేదన వల్ల జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మనస్సులో ఏ ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. ఒకవేళ భయం వేస్తే లేదా ఎవరు గమనిస్తున్నట్టు అనిపిస్తే మీ ఇష్ట దైవాన్ని
స్మరించండి. ఈ సమయంలో మేల్కొని ఉండటం మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పగటిపూట మీ పనుల మీద ఏకాగ్రత కూడా తగ్గుతుంది. కొంతమంది ఈ సమయంలో మెలకువ రావడం వల్ల ఈ సమయంలో దీన్ని గ్రహించలేక ఫోన్ చూడటం చేస్తారు. అదే మీరు చేసే అతిపెద్ద పొరపాటు. రాత్రి సమయంలో వచ్చే సంకేతాలు మీ భవిష్యత్తులో జరగబోయే మార్పులకు నాంది పడవచ్చు. ఆర్థికంగా ధనుసు రాశి వారికి ఈ 2 రోజుల్లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరో ఒక వ్యక్తి మీకు అత్యంత అవసరం అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు. ఆ వ్యక్తి పేరు K లేదా N అనే అక్షరాలు ఉండే అవకాశం ఉంది. వారు చెప్పే కారణాలు మీకు చాలా జాలి వేయవచ్చు. ఎందుకంటే మీది వెన్నలాంటి మనసు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు ఎవరికైనా అప్పు ఇస్తే డబ్బు తిరిగి రాదు. దాదాపుగా అది సాధ్యపడదు. జాగ్రత్త. ఆ వ్యక్తితో మీకున్న బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడే చాలామంది భావోద్వేగాలకు లొంగిపోతూ మోసపోతారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు లభించబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ మనస్సులో ఉన్న ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో అయితే మీకు అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా మీకు పరీక్ష సమయం తొలగిపోయి ఫలితాల సమయం ఇప్పుడు మీకు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ టాలెంట్ బయటపడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు మీ యొక్క ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. అందరూ మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెడతారు. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి అయితే ప్రత్యేకమైన తేజస్సు కనిపిస్తుంది. ఇతరుల కన్ను మీపై త్వరగా పడుతుంది. మీ ఇంట్లో అకస్మాత్తుగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ఆగిపోయిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. మీ మీద ఉన్న అపవాదులు తొలగిపోయి మీ నిజాయితీకి అందరూ తెలిసే రోజు వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు మీకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు ఎవరికైతే తల వంచి సహాయం కోరారో వారే మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగే రోజులు ముందున్నాయి. ధనుస్సు రాశి వారు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని నాకు తెలుసు. అప్పుల బాధ లేదా రావాల్సిన డబ్బు రాకపోవడం వల్ల మీరు మానసిక వేదన అనుభవిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఇప్పుడు మీరు అనుభవించే ఈ కష్టాలన్నీ మీలోని శక్తిని వెలుగు తీసుకురావడానికి ఇక్కడే చాలా మంది పెద్ద తప్పు చేస్తున్నారు. సమస్య రాగానే కుంగిపోతున్నారు. మేత తర్వాత మీకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అనుకోని విధంగా ఒక పెద్ద మొత్తం మీ చేతికి అందే అవకాశం ఉంది. దీన్ని సరైన రీతిలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మీకు తిరుగు ఉండదు. మీ కెరియర్లో ఒక పెద్ద ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. అది మీకు మొదట నష్టం లేకపోయినా లాంగ్ రన్లో అది మీకు చాలా మేలు చేస్తుంది. చివరిగా ఒక రహస్య విషయం ఏంటంటే ఈ 2 రోజుల తర్వాత అయితే మీకు ఒక వ్యక్తి పదే పదే గుర్తుకు వస్తారు. లేదా వ్యక్తి నుండి మీకు అకస్మాత్తుగా ఏదైనా సందేహం వస్తే దాన్ని తేలికగా తీసుకోకండి. అది ప్రకృతి మీకు ఇస్తున్న ఒక గొప్ప సంకేతం. ఆ వ్యక్తి పేరు యా లేదా హెచ్ అక్షరం మొదలయ్యే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక అద్భుతమైన శుభవార్త అందవచ్చు. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచన ఉంది. పెళ్లి కానీ వివాహ నిశ్చయం జరగడం లేదా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడం వంటివి ఈ సమయంలో జరగవచ్చు. మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళ నెరవేరే సమయం వచ్చింది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు పడిన కష్టానికి మీ నిజాయితీకి దేవుడు ఇచ్చే కానుక స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు గతాన్ని మర్చిపోండి. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఎదుర్కొన్న అవకాశాలే రేపు మీ విజయానికి మెట్లుగా మారతాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ప్రకృతి మీ పక్షాన ఉంది. గ్రహాలు మీకోసం అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజులు లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రేమలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
భాగస్వామి సపోర్ట్ వల్ల మీ జీవితంలో అత్యున్నత స్థానాలకు మీరు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఉన్న పూర్తి సమస్యలు ఈ సమయంలో తగ్గిపోతాయి. మీరు ప్రతి సమస్యకు పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి ఒక తుఫాను లాంటి వార్త ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. కానీ మీరు భావోద్వేగానికి గురికాకండి. ఈ 2 రోజులు భగవంతుడు కొన్ని బంధాలను దూరం చేస్తాడు, కొంతమంది వ్యక్తులను దగ్గర చేస్తారు. కానీ ఈ సమయంలో మీరు గట్టిగా నిలబడితేనే మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీరు ఈ 2 రోజులు అయితే ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఇప్పటి నుండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలు అవుతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఈ 2 రోజులు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే పేదవారికి ఏదైనా ఆహారం పెట్టండి. ఆవుకు ఏదైనా ఆహారం, మేత, అరటిపండు అయినా పెట్టండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.